హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే రాగి జావాతో ఒక చిన్న రాగి జావానే, బట్ అదొక డిఫరెంట్గా మనకి కడుపు నిండే విధంగా ఈవినింగ్ టైం అయినా, మార్నింగ్ అయినా, నైట్ డిన్నర్ టైం అయినా, షుగర్ పేషెంట్స్ అయినా తీసుకునేటట్టు చేసుకోవడానికి వీలుగా నేను ఈ వీడియోలో మీకు చూపించేసి వస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ రాగి పిండి ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ లంప్స్ లేకుండా రాగి పిండి మంచిగా నీట్గా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు టైం పడుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసిన వాటర్ దాంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 10 minutes, ఒక 1 minute హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత ఒక 10 minutes బాగా బాయిల్ కానివ్వాలి. రాగి పిండి అనేది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని జావాలాగా వాటర్గా థిక్ జావాలాగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక 1/2 hour మార్నింగ్ లేవగానే ఆర్ ఈవినింగ్ 3:30, 4కి అలా చేసుకుంటే ఈవినింగ్ 5:30కి అలా స్నాక్స్ లాగా, మార్నింగ్ 6 o'clockకి 7 o'clock అలా మనం చేసుకొని పెట్టుకుంటే 8 o'clockకి టిఫిన్ లాగైనా యువర్ విష్ ఎట్లాగైనా ఒక మీల్, మంచి మీల్, హెల్తీ మీల్, ఎంతో ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యాలు మనకి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ రాగి జావా మాల్ట్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసేయండి. నెక్స్ట్ ఆ చల్లారిన రాగి జావాని ఒక గ్లాస్లో వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని పెట్టుకున్న స్ప్రౌట్స్, మీకు నచ్చిన స్ప్రౌట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను పల్లీలు, పెసర్లు, కొంచెం కార్న్ ఈ మూడింటిని వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి లైట్గా లెమన్ని పిండేసుకోవాలి రాగి జావాలో. ఇది మనం మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ తీసుకుంటే ఎంత హెల్తీ ఉంటుందంటే అంత హెల్తీ. కడుపులో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయాసం ఉబ్బరం లాగా లేకుండా కొన్ని ఆనియన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్